హాయ్ అండి, నేను సుమిత్ర. మోదకాలు ఎలా చేయాలో చూద్దామండి. బెల్లం కరిగించి తీసుకున్నాను. అందులోకి పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. నేను మిక్సీకి వేసుకున్నాను. తురుముకొని తీసుకోవచ్చు, లేదా మిక్సీకి వేసుకొని తీసుకోవచ్చు. దీన్ని ఈ స్టఫింగ్ కోసం మోదకాల్లోకి స్టఫ్ పోతుంది. ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం ముందుగా. ఇలా తయారైన బెల్లం కొబ్బరిని చల్లారబెట్టుకుని చల్లారిన తర్వాత చల్లారిలోపు పిండి కలుపుకొని దీన్ని స్టఫ్ చేసుకుంటూ మోదకాలు తయారు చేసుకున్నాం. మోదకాలు ప్రిపరేషన్ అండి. ఇలా చేసేసుకున్న తర్వాత చెయ్యి చూపి వీటిని వేడెక్కిపోయింది. ఇడ్లీ గిన్నె పెట్టాను నేను, దాంట్లో పెట్టి ఉడికించుకుంటున్నాను. పెట్టేసుకొని ఒక 10 minutes ఉడికించేసుకున్నాం ఆవిరి మీద. ఉడికేయలేదు, తీసుకొని చూసుకుంటే బాగా ఉడికిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చాయో మోదకాలు. చాలా అంటే చాలా బాగుంటాయండి. గణేష్కి ఇష్టమైన మోదకాలు కదా, చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.